హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనం ఇప్పుడు చేసుకోబోతున్నాం ఆంధ్ర స్పెషల్ నాటుకోడి పులుసు రాగి సంగటి. ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. నాటుకోడి పులుసు ఆంధ్ర ఫేమస్. నాన్ వెజ్ అంటేనే గుర్తొచ్చేది ఫస్ట్ నాటుకోడి పులుసు. చాలా టేస్టీగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. ఈ పద్ధతిలో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈజీగా కూడా చేసుకోవచ్చు, కుక్కర్లో చేసుకోవచ్చు. అందుకోసం నేను ఒక కొబ్బరి గిన్నె తీసుకొని ఇలా తురుముకొని వేసుకుంటున్నాను. అలాగే కొంచెం చెక్క, 7-8 లవంగాలు వేసుకోవాలి. అలాగే కొన్ని మిరియాలు వేసుకోవాలి. అలాగే ఇలాచీ వేసుకుంటున్నాను, స్మెల్ మంచిగా వచ్చేది. ఇదంతా కలిపి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అందులోకి ఒక 20 వెల్లుల్లి రెబ్బలు, అంటే 2 తెల్లవాయలు తీసుకొని పుట్టు తీసుకున్నాను. కొంచెం అల్లము, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఇందులో. అలాగే 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. నేను ఇదంతా 1.5 కేజీకి చెప్తున్నాను. నాటుకోడి 1.5 కేజీకి చెప్తున్నా. ఇలా ఉప్పు పసుపు వేసి కొన్ని వాటర్ వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. ఈ చికెన్ మొత్తాన్ని, నాటుకోడి చికెన్ మొత్తాన్ని కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చేసుకోవడానికి కుక్కర్ స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని అందులోకి ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్ అంటే ఆయిల్ ఎక్కువ పడుతుంది కదా, అందుకు ఆయిల్ వేసుకొని అందులోకి ఆవాలు, కరివేపాకు, కొంచెం పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా వేసుకోవాలి. మసాలా వేసుకొని ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపు ఒక 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత, ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1/4 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. నేను ఆశీర్వాద్ కారం వాడుతున్నాను. వేసుకొని ఒకసారి అలా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ కారం ఘాటు వాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకొని, ఇది ఫ్రై అయింది కదా, ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న నాటుకోడి చికెన్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కొద్దిగా. ఇదంతా సిమ్లోనే చేసుకోవాలి ఈ ప్రాసెస్. ఇలా కలుపుకుంటూ చేసుకొని కొద్దిసేపు రివర్స్లో మూత పెట్టుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఉన్నివ్వాలి. చూడండి, వాటర్ అన్నీ బయటకు వచ్చాయి కదా. ఇప్పుడు ఒకసారి అలా కలుపుకోవాలి. అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ అంతా బయటకు వచ్చిన తర్వాత నాకు 2 గ్లాసెస్ వాటర్ పట్టాయి. ఇందులో 2 గ్లాసెస్ వాటర్ పోసుకొని అంతా కలుపుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేదాకా ఉన్నివ్వాలి. హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు హై ఫ్లేమ్లో 3 విజిల్స్ వస్తే అయిపోతుంది కర్రీ. ఇలా 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరి తీసుకోవాలి మూత. చూడండి, అయిపోయింది కదా, ఇలా ఉడికింది. ఇంకా కొంచెం ఉడకాలి. నేను ఇప్పుడు వేరే ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. పెనంలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఉడికించుకుంటున్నాను. అప్పుడే ముక్కకి మసాలా అంతా బాగా పడుతుంది. ఇలా కొద్దిసేపు ఉడికిన తర్వాత ఇలా అంతా మసాలా అంతా పడుతుంది కదా, ఇప్పుడు బాగుంటుంది. ఇలా ఒక 2 మినిట్స్ మూత పెట్టుకోవాలి. 2 మినిట్స్ మూత పెట్టుకొని చూడండి, మూత తీసేసాం కదా, అయిపోయింది. ఇంకా నాటుకోడి చికెన్ చాలా సింపుల్గా అయిపోతుంది. ఇలా ఆయిల్ అంతా పైకి తేలింది కదా, అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. సర్వ్ చేసుకోవడమే. ఇలా సర్వ్ చేసుకొని వేడిగా నాటుకోడి పులుసు రాగి సంగటి తింటే చాలా బాగుంటుంది. మన ఆంధ్ర ఫేమస్ రాగి సంగటి, నాటుకోడి పులుసు. ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇలా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలైనా పెద్దలైనా ఈజీగా తినచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.